ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. దేవుని బిడ్డలారా, అందరూ క్షేమంగా ఉన్నారు కదూ? మరి ఈ మధ్యాహ్న కాల సమయమందు మనం కొద్దిసేపు దేవుని సన్నిధిలో వాక్యం ధ్యానించుకుందాం. జకరియా గ్రంథము 5వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చూసుకుందాం. నేను మరలా తేరి చూడగా ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడెను. నీకేమి కనబడుచున్నదని అతడు నన్ను అడుగగా, నేను 20 మూరల నిడివియు 10 మూరల వెడల్పును గల ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడుచున్నదంటిని. దేవుని బిడ్డలారా, జకర్యాతో దేవుడు మాట్లాడుచున్నాడు. నేను మరలా తేరి చూడగా ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడెను. ఇక్కడ జకర్యా ఎగురుతున్న పుస్తకాన్ని చూస్తున్నాడు. దేవుడు అడుగుతున్నాడు, నీకేమి కనబడుచున్నది అని అడుగగా, నేను 20 మూరల నిడివియు 10 మూరల వెడల్పును గల ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడుచున్నదంటిని. జకర్యా నీకేమి కనబడుచున్నదన్నప్పుడు జకర్యా అంటుండు, అయ్యా, ఆకాశంలో ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడుచున్నది. అది 20 మూరల నిడివియు 10 మూరల వెడల్పును గలదై నాకు కనబడుచున్నది అంటున్నాడు. మనం చూసినట్లయితే పుస్తకము అనేది చిన్నగా ఉంటుంది, కానీ ఇక్కడ జకర్యా చూస్తున్న పుస్తకము ఎటువంటిదంట? 20 మూరల నిడివియు 10 మూరల వెడల్పును గలదై ఎగురుతున్నది. ఏమండి, ఎప్పుడైనా చూసారా ఇంత పెద్ద పుస్తకం? నేనైతే ఎప్పుడు చూడలేదండి. కానీ జకర్యా చూస్తున్నాడండి. ఆకాశంలో ఎగురుకుంటూ 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 పోతున్న పుస్తకాన్ని జకర్యా చూసినట్లుగా వాక్యము చెప్పుతున్నది. దేవుడు అదే అడుగుతున్నాడు, జకర్యా నువ్వేమి చూస్తున్నావు? అయ్యా, నేను ఎగిరిపోవు పుస్తకం ఒకటి నేను చూస్తున్నాను అంటున్నాడు. ఆ పుస్తకం కొరకు అందుకతడు నాతో ఇట్లా, నేను ఇది భూమి అంతటి మీదికి బయలు వెళ్ళు శాపమే. ఇది భూమి అంతటి మీదికి బయలు వెళ్ళు శాపమే. ఆ పుస్తకం ఏం పుస్తకం అంట? శాపము. శాపముతో కూడిన పుస్తకం. దేవుని బిడ్డలారా, శాపముతో కూడిన పుస్తకము అది ఏం చేస్తుందంటే, ఇది భూమి అంతటి మీదికి బయలు వెళ్ళుచున్న శాపమే. శాపము ఏ విధంగా వస్తుందంటే ఒక పుస్తకములాగా వస్తున్నదండి. దేవుని బిడ్డలారా, ఈ శాపము దానికి ఒక ప్రక్కను వ్రాసి ఉన్న దానిని బట్టి దొంగలు వారందరూ కొట్టివేయబడుదురు. ఈ పుస్తకములో ఒక పక్క వ్రాయబడి ఉన్నది, దొంగలను వారందరూ కూడా కొట్టివేయబడుతుంది. రెండవ ప్రక్కను వ్రాసి ఉన్న దానిని బట్టి అప్రమాణికులందరూ కొట్టివేయబడుదురు. స్తోత్రం. ఇది శాపముతో రాయబడిన పుస్తకం. కాబట్టి ఈ పుస్తకము ఎగురుతూ 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 వెళుతూ ఉన్నది. అది ఎక్కడికి వెళుతున్నది? ఎందుకు వెళుతున్నది? దేవుని బిడ్డలారా, మరి ఆ దొంగలను అప్రమాణికులను వీరందరూ కూడా ఆ పుస్తకంలో రాయబడ్డది ఏమంటే, వీరందరూ కూడా కొట్టివేయబడాలి. ఎందుకంటే
దేవుడు చెప్తున్నాడు, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు, నేనే దానిని బయలుదేరజేయుచున్నాను. అది దొంగల ఇండ్లలోనూ నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయువారి ఇండ్లలోనూ ప్రవేశించి వారి ఇండ్లలో ఉండి వాటిని, వాటి దూలములను, రాళ్లను నాశనము చేయును. స్తోత్రం. ఇది దేవుడు చేసిన పుస్తకం. ఇది శాపము బయలుదేరు పుస్తకం. ఈ పుస్తకంలో ఏముంది? శాపం ఉంది. ఈ పుస్తకము శాపాన్ని బయటకొని బయలుదేరుతున్నది. అది ఎవరి మీదికి? అప్రమాణికుల మీదికి, దొంగల మీదికి బయలుదేరుచున్నది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా కొట్టివేయబడాలని వాక్యంలో వ్రాయబడింది. ఇంకా ఎవరంట? నా నామమును బట్టి అబద్ధ ప్రమాణం చేయువారి ఇండ్లలోనూ ప్రవేశించి, అబద్ధ ప్రమాణమును చేయువారు, దేవుని నామాన్ని బట్టి అబద్ధ ప్రమాణం ఎవరైతే చేస్తారో వాళ్ళు కూడా కొట్టివేయబడాలి. వారి ఇండ్లలో ప్రవేశిస్తుందండి ఈ వాక్యం, ఈ యొక్క పుస్తకం. ఈ ఎగురుతున్న పుస్తకము వెంటాడి వెంటాడి పట్టుకుంటుంది. ఎక్కడ కూడా దాగలేరు. ఎందుకంటే దీన్ని దేవుడు బయలుదేరజేసి ఉన్నాడు. వారిని పట్టుకో అని చెప్పినప్పుడు అది బయలువెడలి వెంటాడుతూ ఉంటుంది, వెంటాడుతూ పట్టుకుంటుంది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చూడండి, ఈ భయంకరమైన దినాల్లో ఒక వ్యాధి రూపకమైన, వ్యాధి లాంటి ఈ యొక్క శాపము, ఈ తెగులును కూడా దేవుడే బయలుదేరి ఉన్నాడు. ఎందుకంటే తన ప్రజలను వేరుపరచి, ఎవరైతే అప్రమాణికులుగా ఉంటున్నారో, ఎవరైతే దొంగలుగా ఉంటున్నారో, ఎవరైతే అబద్ధంగా ప్రమాణము చేయుచున్నారో వారినందరిని పట్టుకోవడానికి ఈ పుస్తకం ఎగురుతూ ఉంటున్నది. హల్లెలూయా, స్తోత్రం. దేవుని బిడ్డలారా, జకరియా చూస్తున్నాడు, దర్శనమందు చూస్తున్నాడు. నేను 20 మూరల వెడల్పును, 20 మూరల నిడివియు, 10 మూరల వెడల్పును గలది పుస్తకం ఒకటి ఎగురుకుంటూ వెళుతున్నదయ్యా అని చూస్తున్నాడు. అందులో ఏమి రాయబడ్డదని దేవుడు అడిగినప్పుడు అక్కడ అది దొంగల ఇండ్లలోను, దొంగలు వారందరూ కొట్టివేయబడుదురు, అప్రమాణికులు కూడా అప్రమాణికులైన వారిని కూడా ఆ యొక్క పుస్తకము వెంటాడి కొట్టివేయడానికి బయలుదేరి ఉన్నది. అబద్ధ ప్రమాణము చేయువారి ఇండ్లలోనూ ప్రవేశించి, ఇంకా ఏమంటుంది? వారి ఇండ్లలో ఉండి వాటి దూలములను, రాళ్లను నాశనము చేయును. స్తోత్రం. ఎవరైతే ఇటువంటి ఇండ్లలో దాక్కుంటారో ఆ యొక్క రాళ్లను, ఆ యొక్క దూలములను పడద్రోసి వారిని పట్టుకొని శాపము, దేవుని ఉగ్రతకు గురి చేస్తుందండి. హల్లెలూయా, స్తోత్రం. అప్పుడు నాతో మాట్లాడుచున్నా అంటే ఇక్కడ 4వ వచనం ఈ చెప్పినట్లయితే, సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు, నేనే దాన్ని బయలుదేరి చేయుచున్నాను. ఎవరండి ఈ శాపము? ఎవరు బయలుదేరి చేస్తున్నారు? దేవుడే బయలుదేరి చేస్తున్నాడు. ఎందుకంటే భూమి మీద మానవుని యొక్క పాపము చాలా ఎక్కువైపోయింది. నీతిమంతుడు ఒక్కడైనా ఉన్నాడా అని దేవుడు చూసినప్పుడు ఎవరు కూడా కనబడలేదు అక్కడ. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ యొక్క దర్శనము, ఈ యొక్క చిత్రము దేవుని భక్తుడైన జకరియా చూస్తూ ఉంటున్నాడు. చూడండి, ఆ పుస్తకము ఎగురుకుంటూ ఎక్కడున్న వ్యక్తినైనా పట్టేసుకుంటుంది. ఎంత భద్రత ఉన్న వ్యక్తిని కూడా ఆ వ్యక్తిని చేరుకొని ఆ శాపము పట్టేస్తున్నది. చూడండి, ఈ దొంగతనాలు చేసేవారిని, వ్యభిచారం చేసేవారిని, నరహత్య చేసేవారిని పట్టుకోవాలంటే కొన్నిసార్లు రక్షక భటులు అనగా పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే, పోలీసు వారు కొన్ని సందర్భాల్లో డ్రోన్లను ఉపయోగిస్తూ ఉంటున్నారు.
చూడండి, ఆ యొక్క డ్రోన్ పైకి వెళ్ళి చూసినట్లయితే ఎక్కడ దాచుకున్నట్టుగా కూడా అక్కడ బయలుపరచబడుతుంది. వారు చూస్తున్నారు. అలాగే ఆ యొక్క డ్రోన్ ఎలాగైతే దొంగలను దొరకబట్టుకుంటుందో, ఈ పుస్తకము కూడా, ఈ శాపం అనే పుస్తకము పాపము చేయు వారినందరిని కూడా ఎక్కడ ఉన్నప్పటికీ పట్టుకుంటుంది. శాపాన్ని ఎవరు ఆపలేరు, ఎందుకంటే దేవుడే దాన్ని బయలుదేరి చేస్తున్నాడు. కాబట్టి ఇంకను కొన్ని వచనాలు చూసుకుందాం మనం. మొదటి కొరింథీ పత్రిక 6:10. దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొని వారునైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. స్తోత్రం. చూడండి, ఈ పుస్తకము వీరినందరినీ కూడా వెతికి పట్టుకుంటుంది. ఈ యొక్క ఉగ్రత, ఈ యొక్క నాశనము, ఈ శాపము వెంటాడి వీళ్ళందరినీ కూడా పట్టేస్తుంది. అందుకని దేవుని బిడ్డలారా, మనము ఏ శాపానికి, ఏ ఉగ్రతకు గురి కావద్దంటే దేవుని యందు భయభక్తులు కలిగి ప్రతి క్షణము దేవుడు మనల్ని చూస్తున్నాడు, మనల్ని కనిపెడుతున్నాడు. మన నడవడిక, మన జీవిత ప్రయాణములు, మనం ఎక్కడ ఉన్నప్పటికీ, ఏమి చేస్తున్నప్పటికీ దేవుడు చూస్తున్నాడని ఒక భయము మన లోపల, నీ లోపల, నా లోపల ఉండాలని ఈ యొక్క వాక్యము తెలియజేయుచున్నది. చూడండి, జకర్యా ఈ యొక్క గ్రంథాన్ని, ఈ యొక్క పుస్తకాన్ని ఎలాగ బయలువెడలతో చూస్తున్నాడు అంటే, ఎట్లయితే ఈ పుస్తకం ఎగురుకుంటూ వెళ్తున్నదో ఆయన తెలియజెప్తున్నాడు. అయ్యా, ఈ పుస్తకము నేను చూసినట్లయితే ఇది చాలా పెద్దదిగా ఉన్నది. అది ఎంత పెద్దదంటే 20 మూరల నిడివి, అంటే 20 మూరలు అంటే చాలా పెద్దదండి. ఒక రూమ్, ఒక గది, అంత పెద్ద పుస్తకం ఎప్పుడైనా చూసారా మీరు? నిజంగా ఇది ఎగురుకుంటూ వెళ్తున్నదంటే దీన్ని దేవుడే బయలుదేరజేసి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క శాపము మానవుని యొక్క పాపాన్ని పట్టుకోవడానికి, ఎవరైతే పాపం చేస్తారో వారిని తరుముతూ పట్టుకుంటుందండి. హల్లెలూయా. ఇటువంటి వారే దేవుని రాజ్యానికి వారసులు కారు అని నిత్య నాశనానికే వారసులు, నిత్య నరకానికే పాత్రులు. ఆ యొక్క నరకము నుండి విడిపింపబడాలంటే ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. హల్లెలూయా. ఇంకెవరంట? విగ్రహారాధికులైనను. ఇంకా పైకి చూసినట్లయితే, మీరు అన్యాయము చేయుచున్నారు. చూడండి, అన్యాయస్తులను కూడా ఈ యొక్క పుస్తకము విడిచిపెట్టదు. ఇంకెవరనంటే అపహరించుచున్నారు, అంటే ఎవరైతే దోసుకుంటున్నారో వారిని కూడా ఈ పుస్తకం విడిచిపెట్టదు. మీ సహోదరులకే ఈలాగు చేయుచున్నారు. చూడండి, స్తోత్రం. ఈ లోకంలో అనుకుంటున్నాం మనం, అంటే మన సహోదరులలో కూడా మనం ఈ పనులు చేస్తున్నామంట. కాబట్టి దేవుని బిడ్డలారా, పైనుంచి ఒక పుస్తకము చూస్తున్నది, అది మనల్ని వెంటాడుతున్నదని గ్రహించాలి. అది ఏం పుస్తకం? శాపం అనే పుస్తకం. శాపము దానిలో రాయబడింది కొట్టివేయబడాలి. పాపము చేసిన ప్రతి మానవుడు కూడా కొట్టివేయబడాలని ఆ యొక్క పుస్తకంలో రాయబడింది. ఇంకెవరంట? అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు అని మీకు తెలియదా అంటున్నాడు. ఒకవేళ మనము అన్యాయంగా నడుచుకున్నట్లయితే ఈ దినము మనం చేసిన ఆ అన్యాయాన్ని విడిచిపెడదాం, మనం చేసిన పాపాన్ని విడిచిపెడదాం, మనం చేసిన యొక్క అక్రమమును విడిచిపెడదాం, మనం చేసిన మోసమును విడిచిపెడదాం. ఇంకా దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందంటే, మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగములైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను. స్తోత్రం. చూడండి,
ఇటువంటి వారినందరినీ కూడా దేవుని పుస్తకం అనగా శాపము వెతికి 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 పట్టుకుంటుందండి. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఏ గుహలో దాగి ఉన్నప్పటికీ, సముద్రములో దిగిపోయి అందులో దాచుకున్నప్పటికీ, ఆకాశమునకు ఎక్కిపోయి చంద్రమండలం మీద దాచుకున్నప్పటికీ, మరి దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద ఎక్కడ ఉన్నప్పటికీ నువ్వు ఏ రీతిలో ఎక్కడైనా నువ్వు దాచుకో, కానీ దేవుని పుస్తకము నిన్ను వెంటాడుతూ ఉన్నదని తెలుసుకో. ఆ శాపానికి గురి కాకు, ఆ శాపాన్ని నుండి తప్పించుకో, దేవుని వాక్యానికి లోబడు, దేవుని సన్నిధికి తిరిగిరా. అవును ప్రభువా, నేను పాపిని, నేను తప్పిపోయాను, ఆయన సన్నిధిలో పశ్చాత్తాపపడు. ఒకవేళ నువ్వు పశ్చాత్తాప హృదయుడవై ఆయన సన్నిధిలో నువ్వు వేడుకున్నట్లయితే ఆయన నిన్ను ఏమాత్రం కూడా అలక్ష్యము చేయువాడు కాదు. దేవుని బిడ్డలారా, జకర్యాకు బయలుపరిచిన ఈ యొక్క దర్శనం, ఈ యొక్క ఎగిరిపోవు పుస్తకం గురించి ఆయనకు తెలియజేయుచున్నాడు. ఆ యొక్క వాక్యము మరి ఈ వాక్యము నీతోనూ నాతోనూ కూడా మాట్లాడుతున్నది. మరి ఈ లోకంలో ఉన్నవారే కాదు, నీ సహోదరులకు కూడా నువ్వు ఈ విధంగా చేసినట్లయితే నువ్వు కూడా ఈ రీతిలోనే, ఈ దారిలోనే పట్టబడతావు. ఇదే పుస్తకం నిన్ను పట్టుకుంటుంది, ఇదే శాపము నిన్ను పట్టుకుంటుంది. దేవుని బిడ్డలారా, మేలుకోండి. మన జీవితాల్లో ఎక్కడైనా తప్పిపోయామా, ఎక్కడైనా జారిపోయామా, తిరిగి చూసుకుందాం, దేవునితో సమాధాన పడదాం. దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యం మరి నీతోనూ నాతోనూ మాట్లాడుతున్నది. మరి మారు మనస్సు పొందినట్లయితే దేవుడు మరొక సమయాన్ని అనుగ్రహిస్తున్నాడు. నా బిడ్డ నా దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడతాడేమో, నా బిడ్డ నా దగ్గరకు వచ్చి మరి ఒప్పుకుంటాడేమో, సమాధాన పడతాడేమో అని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఈ యొక్క పుస్తకము నీ దగ్గరికి, నా దగ్గరికి బయలుదేరక ముందే, మన దగ్గరికి రాకముందే ఈ యొక్క శాపము నుంచి, ఈ ఉగ్రత నుంచి మనము తప్పించుకోవాలని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. స్తోత్రం. ఎవరైతే ఈ పుస్తకానికి పట్టబడతారో వారు కొట్టివేయబడాలని వాక్యము సెలవిస్తున్నది. దేవుని బిడ్డలారా, మనల్ని కొట్టివేయబడడానికినే దేవుడు మనల్ని రక్షించింది కాదు, ఎన్నటికీ నేను నశింపవలదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏ ఒక్క ఆత్మ కూడా నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క జకర్యాకు బయలుపరిచినట్లుగా మరి దేవుడు నీతోనూ నాతోనూ మాట్లాడుతున్నాడు. చూడు, ఎగిరిపోవు పుస్తకము బయలుదేరుతున్నది. ఆ పుస్తకాన్ని నువ్వు తప్పించుకున్నట్లయితే నువ్వు బ్రతుకుతావు. కాబట్టి ఈ యొక్క రెండు మాటలు నీకు అర్థమైన రీతిలో నువ్వు అర్థం చేసుకుంటే దీనిలో నీవు ఎంతగానో మరి బలపరచబడతావు. దేవుని బిడ్డలారా, మరి ఈ లోకంలో చూసినట్లయితే దేవుని ఉగ్రత బయలుదేరి ఉండగా దాన్ని ఆపే సమర్థుడు ఎవరు లేరు. ఈ ఉగ్రత నుంచి తప్పించే సమర్థుడు ఎవరు లేరు. కాబట్టి ఈ యొక్క శాపము, ఈ యొక్క మరి పుస్తకము, దేవుని శాపము మన మీదికి రాకముందే మనం మారు మనస్సు పొందుదాం. ఎందుకంటే చూడండి, ఇశ్రాయేలు ప్రజలు మరి 40 సంవత్సరములు ప్రయాణము చేసినప్పటికీ అరణ్య మార్గములో తీసుకెళ్తున్నాడు దేవుడు, ఒక్కొక్క అనుభవము గుండా. కానీ వారు ఏం చేస్తున్నారు? ఆ అనుభవంను పొందలేక విసర్జిస్తున్నారు. దేవుడు మేలు చేసినప్పుడు మయంపరుచుతున్నారు. దేవుడు మరి వారికి ఎదురవుతున్న యొక్క మరి ఇబ్బందుల్లోనూ, వారి ఎదురవుతున్న కష్టముల్లోనూ, వారు ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి వారు సనుగుతూ గునుగుతూ ఉంటున్నారు. దేవుని బిడ్డలారా, మనం కూడా ఈ యొక్క జీవిత యాత్రలో ముందుకు సాగుతున్నప్పుడు మరి మనకెదురయ్యే పరిస్థితులను మనం జయించగలుగుతున్నామా దేవునికి, లేకపోతే మనం ఆయన మీద సనుగుతున్నామా, గునుగుతున్నామా? ఒకసారి ఆలోచించండి. ఇశ్రాయేలు ప్రజలు గునిగారు, సనిగారు కాబట్టి వారు రాలిపోయారు. దేవుని బిడ్డలారా, నీవు నేను రాలిపోకుండా దేవుడు కోరుతున్నాడు. మారు మనసు పొందుదాం. అలాగే మరి ఈ లోకంలో చూసినట్లయితే ఎవరైతే దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడతారో వారికి మారు మనస్సు ఇచ్చి వారిని ఈ యొక్క జీవ గ్రంథంలో పేరు వ్రాయాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఈ యొక్క పరలోక రాజ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఈ యొక్క శాపాన్ని ఎన్నడూ కూడా, ఎందుకంటే ఆయన ఉద్దేశం అది కాదు. ఎవరైతే ఆయనకు లోబడరో, ఎవరైతే ఆయన మాట పెడచెవిన పెడతారో, ఆయన మీద తిరుగుబాటు చేస్తారో వారిని మాత్రమే ఈ యొక్క పుస్తకం వెంబడిస్తుంది, అనగా ఈ శాపం వెంబడిస్తుందండి. స్తోత్రం. చూడండి, దేవుని ఈ యొక్క ఈ లోక సంబంధమైన కెమెరా, ఈ యొక్క లోక సంబంధమైన డ్రోనే
అంత మీదికి పోయి, చాలా మీదికి పోయి ఈ యొక్క సన్నివేశాలను ఎంత క్లియర్గా చూపెడుతుందో, మరి దేవుని దగ్గర నుండి బయలుదేరి చేసిన పుస్తకం మనల్ని ఎలాగో గుర్తించదంటారండి. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎవ్వరు కూడా తప్పించుకోవడానికి వీలు లేదు. తప్పించుకోవాలంటే ఆయన పాదాలు పట్టుకోవాల్సిందే, ఆయన దగ్గర క్షమాపణ పొందవలసిందే, పశ్చాత్తాప పడవలసిందే. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ యొక్క పుస్తకము నిన్ను నన్ను పట్టుకోకముందే, నీ దగ్గరికి నా దగ్గరికి ఈ పుస్తకము రాకముందే మనం ఆయన పాదాలను పట్టుకుందాం, ఆయన పాదాలను పట్టుకుందాం, ఆయన సన్నిధిని చేరుదాం, ఆయన ఎదుట పశ్చాత్తాపపడదాం. ఎందుకంటే ఎవడు దీనుడై మొర పెడతాడో వారి మొర నేను ఆలకిస్తానని దేవుడు చెప్తున్నాడు. స్తోత్రం. మనం దీనత్వంలోనికి వెళ్దాం, మారు మనస్సు పొందుదాం. దేవుని బిడ్డలారా, పశ్చాత్తాపపడదాం. ఆయన సన్నిధిని మనం అనుభవించాలి, ఆయన పరలోక రాజ్యమును మనం పొందుకోవాలి. అందుకొరకై దేవుని బిడ్డలారా, ఈ మాటలు ప్రతి ఒక్కరూ గ్రహించి, మరి దేవుడు పలికించిన ఈ 2-3 మాటలైనను మరి మనం అనుసరించి ఈ ఆజ్ఞలను పాటించి, దేవుని ఆజ్ఞలను పాటించి మనం నడుచుకున్నట్లయితే దేవుడు మన యొక్క ఈ ఉగ్రత నుంచి మనల్ని తప్పిస్తాడని నేను ఆశిస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.